సో హలో గైస్, ఈరోజు అయితే మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో కంపారిజన్ బిట్వీన్ ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్, ఇది ఎస్ఆర్ఎంలో మెయిన్ క్యాంపస్ అని అందరికీ తెలుసు. సో అమృత కోయంబత్తూర్ క్యాంపస్, ఇది కూడా మెయిన్ క్యాంపస్ అని తెలుసు అమృతకి. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఐ విల్ గివ్ ఎ క్లారిటీ. సో ఇప్పుడు వరకు అయితే అనుకుంటా ఉంటారు, సో ఇంకా జేఈ ఫేస్ 2 ఇప్పుడే కదా అయింది, ఎంసెట్ చాలా రోజులు ఉంది కదా, ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు కదా, ఏం హడావుడే ఉంది అని అనుకునే వాళ్ళకే చెప్తున్నా. సో మీరైతే హై టైంలో ఉన్నారు. సో ఇప్పుడు కాబట్టి ఏదో కొంచెం లైట్ తీసుకుంటా ఉన్నారు, ఏదో ఉంది కదా, ఏదో వస్తుంది కదా అని కనుక మీకు నమ్మకం ఉంటే, ఇఫ్ ఇన్ కేస్ మీకు నమ్మకం ఉంటే డెఫినెట్గా మీరు అటు నుంచి అటువైపు వెళ్ళొచ్చు ఆ వేలోకి. ఇన్ కేస్ ఆ వే రాకుండా ఈ వే కూడా వదిలేసి ఆ టైంలో వచ్చేసి హడావడి పడిపోతే కనుక అది ఎవరు ఏం చేయలేరు. సో అందుకే చెప్తున్నా. సో మే ఫస్ట్ వీక్ నుంచి అయితే అలాట్మెంట్ అయిపోతాయి సీట్స్, ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా మే ఫస్ట్ వీక్ నుంచి అవుతాయి. సో ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు April 7th అనుకుంటా, April 7th. సో ఇప్పుడు నుంచి మనం కనుక ట్రై చేసి ఎందులోకి వెళ్ళాలి ఏంటి అనేది మనకు క్లారిటీ వస్తే మనం డైరెక్ట్ అడ్మిషన్ ఎలా వెళ్ళాలి, డైరెక్ట్ అడ్మిషన్స్కి ఎగ్జామ్కి సంబంధం లేదనుకునే వాళ్ళకి కూడా చాలామందికి చెప్తున్నా, ఎగ్జామ్కి రిలేట్ అయి ఉంటుంది డైరెక్ట్ అడ్మిషన్ కూడా. సో ఎగ్జామ్ phase 1 అయితే మాత్రం ఒకదానికి అయితే 16 అనుకుంటా ఎండ్ డేట్ అమృతకి, ఇంకో దానికి 14, ఇంకో దానికి 15 అనుకుంటా ఎస్ఆర్ఎంకి. సో ఇఫ్ ఇన్ కేస్ డైరెక్ట్ అడ్మిషన్ కావాలి అని అనుకుంటే కనుక ఆ నెంబర్కి అయితే డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి. నేను కానీ ఎవరో ఒకళ్ళు అయితే మీకు రెస్పాండ్ అయితే అవుతారు కన్ఫర్మ్గా. మీకున్న పాసిబుల్ వేస్ అయితే చెప్తాను. జస్ట్ సింపుల్గా ఏదో ఎంత అవుతుందని కనుక్కునే వాళ్ళకైతే నేనైతే ఏం చేయను. అలాంటి వాళ్ళు ఫోన్ కూడా చేయమాకండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు సీరియస్గా హెల్ప్ కావాలి అని అనుకున్న రోజు మీకు ఇప్పుడు అర్థం కాదు ఆ సీట్ వాల్యూ ఎంత అనేది. చాలామందికి తెలుసు ఎస్ఆర్ఎం కానీ అమృతాలో కానీ సీట్ వాల్యూ ఎంత అనేది. అది ఒక బ్రైట్ ఇదిగే ఫ్యూచర్కి అనేది అదొక కీ స్టెప్ అవుతుంది. సో చాలామందికి ఏంటంటే లైట్ తీసుకొని ఫోన్ చేసేవాళ్ళు, కొంచెం లైట్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని అయితే వదిలేద్దాం. సో సీరియస్గా కావాలనుకునే వాళ్ళు మాత్రం డెఫినెట్గా యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ అస్. సో ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే రెండింటికి తేడా ఏంటి. సో ఫీజు పరంగా చూసుకుంటే, సో ఫస్ట్ ఫీజు మాట్లాడుకుందాం. ఫీజు పరంగా చూసుకుంటే మీకు అమృతాలో యాజ్ కంపేర్డ్ టు ఎస్ఆర్ఎం కొంచెం ఎక్కువ, ఎస్ఆర్ఎంలో కొంచెం తక్కువ అనుకోవచ్చు. స్లాబ్స్ పరంగా చూసుకుంటే కనుక ఏమైనా స్కాలర్షిప్ కానీ అలాంటిది మీకు బాగా మార్కులు వస్తే తప్పితే రాదు స్కాలర్షిప్ దేంట్లో కూడా, రెండిట్లో కూడా. సో అలాంటి దాంట్లో గురించి అయితే ఎస్ఆర్ఎంలో అయితే ఫ్రీ సీట్ అయితే ఉంటుంది. మీకు టాప్ 50 అలా వస్తే మీకు ఫ్రీ సీట్ అయితే వస్తుంది 100% స్కాలర్షిప్తో. వేరేస్ ఇన్ అమృత స్లాబ్ 1 అని అంటారు. స్లాబ్ 1 అంటే ఏంటంటే సో 1,25,000 అయితే ఫీజు ఉంటుంది. ఈ రెండింటికి కూడా ఇఫ్ ఇన్ కేస్ మీకు స్లాబ్ వస్తే 1 year వస్తే అది కంటిన్యూ అవ్వాలంటే వాళ్ళు చెప్పిన మార్క్స్ కానీ CGPA కానీ మీరు మెయింటైన్ చేయగలగాలి. ఇలా మెయింటైన్ చేయగలిగితేనే మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవుతారు. సో ఫీజ్ పరంగా, స్కాలర్షిప్ పరంగా అయిపోయింది. సో క్యాంపస్ పరంగా చూసుకుంటే కనుక ఎస్ఆర్ఎం అనేది ఏంటంటే అడ్వాన్స్ ఒక హైటెక్ పార్క్ ఉన్నట్టు ఉంటుంది. అంటే ఒక టైప్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అలా బాగా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్న ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గరికి ఒక టెక్ పార్క్ అలాంటి దాంట్లోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో మన దాంట్లో ఆల్రెడీ వీటి గురించి అయితే వీడియోస్ ఉన్నాయి. సో అమృత గురించి ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 35 years నుంచే ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఎస్ఆర్ఎం కూడా ఉంది, కాదనట్లేదు. రెండింటికి తేడా ఏంటంటే ఎస్ఆర్ఎం ఏంటంటే చెప్పాం కదా, ఒక టాప్ ఎండ్ కాలేజ్ ఉన్నట్టు ఉంటుంది. ఎస్ఆర్ఎం అమృత సంగతి వచ్చేస్తే ఇదేంటంటే పాతకాలపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే ఫాలో అవుతా. బిల్డింగ్స్ కూడా బాగా నార్మల్గా రెగ్యులర్గా, అంటే అంత అడ్వాన్స్గా ఏం అనిపించదు. పాత చిన్నగా పచ్చడి అంటారు చూసారా, ఆ టైప్ ఆఫ్ ఇదిలో ఉంటుంది. సో ఇంకా బిల్డింగ్స్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ల్యాబ్స్ కానీ అది చాలా అడ్వాన్స్గా ఉంటాయి ఎస్ఆర్ఎంలో. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే సో ఇద్దరిలో రెండు కూడా చాలా ఆల్మోస్ట్ 25 years ప్లస్ నుంచే ఉన్నాయి. రెండిట్లో కూడా వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీయే ఉంటారు. సో అందులో అయితే ఇబ్బంది అవసరం లేదు. అమృతలో ఏమైనా స్లైట్ ఎడ్జ్ ఉంటుందేమో, ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ఎక్కువ ఉంటుందేమో, అంతకన్నా ఏమి ఉండదు. కానీ అది దానివల్ల ఏమన్నా పెద్ద అడ్వాంటేజ్ అంటే అలా ఏమి ఉండదు. మీకు ఎస్ఆర్ఎం కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా తర్వాత కంపారిజన్ వచ్చేసి మనం ట్రాన్స్పోర్టేషన్కి అయితే చూసుకుందాం. కోయంబత్తూర్ అనేది ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ గుంటూరు కానీ విజయవాడ కానీ ఉంటే కోయంబత్తూర్ అరౌండ్ 16 hours ఏమో పడుతుంది వెళ్ళటానికి. సో ఒకవేళ గన్నవరంలో దిగాలనుకుంటే ఫ్లైట్ కూడా మీకు డైరెక్ట్ ఫ్లైట్ అయితే ఉండదు, హాల్ట్ ఉంటుంది మధ్యలో. హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ ఎక్కడో చోట హాల్ట్ అయితే కన్ఫర్మ్ ఉంటుంది. సో ఇది ట్రాన్స్పోర్టేషన్ కూడా కొంచెం కోయంబత్తూర్ రీచ్ అవ్వడానికి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. వేరే చెన్నై అనేది కొత్తాంకుతులూరు అనేది కేటీఆర్ క్యాంపస్ అనేది ఇట్స్ నియర్ టు చెన్నై, ఒక 40 minutes లోకల్ ట్రైన్ అంతే. అక్కడ నుంచి మీకు డైరెక్ట్గా MGR సెంట్రల్కి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి ఒక 6 hours అంతే.
గుంటూరు కానీ విజయవాడకి కానీ చాలా దగ్గరగా అయితే ఉంటారు. సో ఇది కూడా ఇలా చూసుకున్న ఎస్ఆర్ఎం అనేది మనకి క్వైట్ రీచ్ అవ్వడానికి చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇది. సో ఇంక తర్వాత చూసుకుంటే ఫుడ్ సంగతి చూసుకుంటే ఫుడ్ అమృతాలో మీకు పెద్ద ఆప్షన్స్ అయితే ఉండవు. మీరు లోపలే ఉండాలి. బయట పీజీస్ కానీ అవి కానీ ఏమీ ఉండదు. రూమ్స్ అయితే ఉంటాయి. రూమ్స్ కూడా పరమ దరిద్రంగా అయితే ఉంటాయి. ఫుడ్ కానీ అదంతా కూడా చాలా దరిద్రంగా అయితే ఉంటుంది. మీకు బయట ఎక్కడా దొరకదు. అందుకని లోపలే ఉండాల్సి వస్తుంది. లోపల ఫుడ్ అంటారా, ఆ ఫుడ్ అంటే ఇంక అంతకన్నా నీకు ఆప్షన్ లేదు కాబట్టి అదే తినాలి. నువ్వు అది తప్పితే ఏం చేయలేవు. సో వాళ్ళు పెట్టే సాంబార్ అయినా ఏదైనా పింక్లో తెచ్చుకున్న పచ్చళ్ళు ఆ సాంబార్ అవి తింటాం తప్పితే దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇంక అంతకన్నా నీకు పెద్ద ఆప్షన్ లేదు కాబట్టి అదే చేయాలి. నువ్వు చేరావంటే 4 years ఫిక్స్ అయిపోయి ఉండాలి. నాకు ఫుడ్ నువ్వు వెళ్ళిన 10 రోజులు 15 రోజులు బాగానే అనిపిస్తుంది. అప్పుడు బాగానే ఉంటుంది, కొత్తగా ఉంటుంది. వాళ్ళు కొత్తగానే చేస్తూ ఉంటారు. తర్వాత నుంచి ఒరిజినాలిటీలు బయటకు వస్తే 4 రోజుల తర్వాత నుంచి అసలు ఏం తింటున్నావు అర్థం కాదు, ఎందుకు తింటున్నావు అర్థం కాదు. ఇంకా అలా వెళ్తూ ఉంటుంది. సో వేరే ఎస్ఆర్ఎం అనుకుంటే మనకి చుట్టుపక్కల ఎస్ఆర్ఎం కేటీఆర్ క్యాంపస్ చుట్టూరు పీజీలు చాలా అయితే ఉంటాయి. అందులో మన తెలుగు వాళ్ళు పెట్టుకున్న పీజీలే చాలా ఉన్నాయి. తెలుగు వాళ్ళు మెస్సులు కూడా చాలా ఉన్నాయి. మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. లోపల ఉండాలనుకుంటే లోపల ఉండొచ్చు. మ్యాక్సిమం ఎవరు లోపల అయితే ఉండరు. అక్కడ ఉన్న ఫెసిలిటీస్కి ఆ రేట్స్కి తగ్గించుకోవడానికి బయట పీజీ చాలా ప్రిఫరబుల్గా ఉంటుంది. రేట్ కూడా చాలా తక్కువలో అయిపోతుంది. సో ఇది ఒక కన్సిడరేషన్ పాయింట్. మనకి ఎస్ఆర్ఎం అనేది కొంచెం ముందుగా అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్స్ వచ్చేసి హాస్టల్ గురించి అయితే మాట్లాడుకుంటే అమృతాలో అయితే ఒక 9:30, 10 ఆ మధ్యగా అయితే హాస్టల్ గేట్స్ క్లోజ్ చేస్తారు. తర్వాత ఇక లైబ్రరీకి వెళ్దామన్నా ఉండదు. నువ్వు లోపలే కూర్చోవాలి, ఏది చేసినా లోపలే చేసుకోవాలి. ఒక టీ తాగడానికి బయటకు వెళ్దామన్నా కానీ నీకు పాసిబిలిటీ ఉండదు. వేరే ఎస్ఆర్ఎం ఆల్మోస్ట్ 1 దాకా ఏమో లైబ్రరీ కూడా ఉంటుంది. ఆ టైం దాకా మీకు ఎక్కడికైనా వెళ్ళి టీ తాగుదామన్నా బయట అవైలబిలిటీ చాలా బాగుంటుంది. అంతా కూడా ఒక నైట్ లైఫ్ కూడా ఒక నైట్ ఏదైనా చేద్దామన్నా కానీ చాలా అన్నీ అవైలబిలిటీగా ఉంటాయి. ఫుడ్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇది కూడా ఒకటి. ఇంకా తర్వాత చూసుకుంటే ఫెస్ట్స్, స్టూడెంట్స్కి ఫెస్ట్ కానీ అవి జరిగేది అయితే మాత్రం ఇందులో అయితే అసలు ఆలోచించుకోవడానికి ఏం లేదు. ఎస్ఆర్ఎం అనేది చాలా ఎబోలో ఉంటుంది ఫెస్ట్ చేయటంలో కానీ ఫెస్టులు జరపడంలో కానీ. అమృతలో అమృత చాలా లిమిటెడ్ ఫెస్ట్ అయితే ఉంటాయి. అనోకా అనేది ఒకటి పెద్ద ఫెస్ట్ ఒకటి జరుగుతుంది, టెక్ ఫెస్ట్. దీంతో పాటు చూసుకుంటే గోకులాష్టమి ఒకటి బాగా చేస్తారు. గణేష్ చతుర్థి మామూలుగానే ఉంటుంది. ఉగాది ఒకటి బాగా చేస్తారు. ఇంకోటి బోనం ఒకటి బాగా చేస్తారు. ఈ మేజర్గా మాట్లాడుకుంటే ఇవి తప్పితే ఉండవు అమృతాలో. వేరే ఎస్ఆర్ఎం వాళ్ళకి చాలా ఫెస్ట్లు అయితే ఉంటాయి. చాలా పేర్లు, చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళు వీళ్ళు వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇందులో కూడా చూసుకుంటే ఎస్ఆర్ఎం ఈజ్ క్వైట్ అబోవ్ దెన్ అమృత. ఇది చాలా చాలా ఈజీ గేమ్ అనుకోవచ్చు. ఇందులో కంపారిజనే లేదు. ఎస్ఆర్ఎం ఇట్స్ క్వైట్ అబోవ్, ఫార్ అబోవ్ అనుకోవచ్చు. సో దీని తర్వాత చూసుకుంటే ప్లేస్మెంట్ సంగతి వచ్చేస్తే ప్లేస్మెంట్ రెండిట్లో కూడా పెద్ద తేడా అయితే ఏం లేదు. అమృతాలో కానీ ఎస్ఆర్ఎంలో కానీ ప్లేస్మెంట్స్ ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉన్నాయి. ఈ ఒక్క కంపారిజన్లో ఈక్వల్ అని చెప్పుకోవచ్చు. అమృతకి ఏమన్నా కొంచెం నువ్వు బాగా చదివితే ఎక్కడైనా నీకు ఇప్పుడు బాగా చదివేవాడు ఎక్కడికైనా అందులో అయినా వస్తుంది, ఇందులో అయినా వస్తుంది ప్లేస్మెంట్. దాంట్లో అయితే ఇబ్బంది ఏం అవసరం లేదు. దాంట్లో చదివితే నాకు వచ్చేసిద్ది అనుకుంటే అది ఇదే అవుతుంది. ఎక్కడైనా నువ్వు వర్త్ చూపించగలిగితే నీకు ఎక్కడైనా ప్లేస్మెంట్ కన్ఫర్మ్ అయితే వస్తుంది. సో ఇది అయితే అయిపోయింది. సో ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసినట్టే ఉన్నాను. అంతే అనుకుంటా, నేను ఆల్మోస్ట్ కవర్ చేశాను. ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పరంగా చూసినా అమృతాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం హైగా ఉంటాయి. కొంచెం స్టూడెంట్స్కి తగ్గట్టు కాకుండా అవి కొంచెం ఇబ్బంది అంటే అవసరం లేని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అలా చూసుకున్నా మీకు కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఎస్ఆర్ఎంలో. అంత రూల్స్ అవసరం లేదు బీటెక్లో యాక్చువల్లీ. సో బీటెక్లో ఏంటంటే అంత రూల్స్తో చదివినా నీకు అదే ప్లేస్మెంట్ వస్తుంది. వాళ్ళు హాయిగా జాలీగా అప్పుడు చదువుకున్నా వాళ్ళకి అదే ప్లేస్మెంట్ వస్తుంది, అదే ప్యాకేజ్ వస్తుంది. సో ఇంకెక్కడ వేరియేషన్ ఉంది కాబట్టి సో అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే అవసరం లేదని చెప్తా. మన బడ్జెట్ పరంగా చూసుకున్నా మనకి ఎస్ఆర్ఎంలో ఒక తక్కువలో అయిపోతుంది కదా. సో అది కూడా కన్సిడరేషన్లో తీసుకోవచ్చు. డొనేషన్ అయినా కానీ నీకు నిజంగా డైరెక్ట్ అడ్మిషన్స్ కోసం కావాలంటే ఆ ఎగ్జామ్ డేట్స్ అయిపోయే లోపు అయితే డెఫినెట్గా కాంటాక్ట్ అవుతే అప్పుడు అది వీ కెన్ హెల్ప్ ఇట్ అవుట్. ఎగ్జామ్ ద్వారానే మనం హెల్ప్ అయితే చేయగలం. అది కాదు తర్వాత అంతా అయిపోయిన తర్వాత చూసుకుందామని అనుకుంటే వాళ్ళకి నేనైతే ఏం చేయాలి అప్పుడు నాకు తెలియదు ఎంతవరకు అవైలబిలిటీ ఉంటుంది, ఏం చేయగలం అంటే నాకైతే ప్రాక్టికల్గా అయితే తెలీదు. ఇన్ కేస్ మీకు నిజంగా కావాలి అనుకుంటే సీరియస్గా ఉన్నారు అని అనుకుంటే మీరు ₹1 ఎక్కువ పెట్టినా అది అయితే కన్ఫర్మ్ మీకు ఏమవుతుందంటే సీట్ కన్ఫర్మ్ అవుతుంది. ఆ సీట్ కోసం ట్రై చేసే ఆ తర్వాత మీకు వచ్చే మే తర్వాత కానీ మే ఎండింగ్ నాటి కానీ మీకు అర్థమవుతుంది. అప్పుడు చెప్పాడు సీట్ అప్పుడు కొంచెం మాట్లాడి ఉండాల్సింది అని అయితే అనిపిస్తుంది. సీట్ అనేది చాలామంది తర్వాత అయితే తలకాయలు బాదుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇదంతా దాటొచ్చాను కాబట్టి చెప్తున్నా. సో సీట్ అనేది ఇప్పటి నుంచి వెళ్తేనే మీకు ఒక వే అనేది అయితే దొరుకుతుంది.
సో అదైతే ఈజీగా తీసుకోమాకండి. సో అదైతే చెప్తాను కన్ఫామ్గా. సో సీరియస్గా క్యాండిడేట్స్ సీరియస్గా మేము సీరియస్గా ఉన్నాము జస్ట్ ఏదో రేట్ తెలుసుకోవడానికి, డొనేషన్ అంతా తెలుసుకోవడానికి అయితే ఫోన్ చేయమాకండి. మీకు నిజంగా సీరియస్గా కావాలి అని అనుకున్నప్పుడే మీకు కన్సల్ట్ అవ్వచ్చు. వీల్ హెల్ప్ యూ అవుట్. సో ఇంకంతా అయితే కవర్ చేసేసాను. సో నెక్స్ట్ అయితే ఎస్ఆర్ఎం, సో అమృత హాస్టల్ టూర్ కానీ ఎస్ఆర్ఎం హాస్టల్ టూర్ కానీ ఇదైతే మాత్రం వస్తాను. సో కంపారిజన్ వీడియో అయితే ఎక్కడితో అయితే ఎండ్ చేస్తాను. ఆ నెంబర్ అయితే కింద డిస్ప్లే అవుతూనే ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలన్నా ఏ టైంలో ఫోన్ చేసినా కానీ నేను కానీ ఎవరైతే అవైలబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఎత్తుతారు. వీ విల్ హెల్ప్ యూ అవుట్. సో అది సంగతి. సో సైనింగ్ ఆఫ్, దెన్ బై.